ఇలాంటి ట్రావెలర్ ఒకటి బుకింగ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి వాట్సాప్ లో గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఒక 3-4 రోజులు ప్రపంచాన్ని మర్చిపోయే ట్రిప్ ని ప్లాన్ చేయాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. నాకు కూడా అదే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరితో ట్రిప్ ప్లాన్ చేయాలని చాలా ప్రయత్నించాను. ఎంత ట్రై చేసినా అస్సలు వర్కౌట్ కాలేదు భయ్యో. అందుకే నాకు అస్సలు తెలియని స్ట్రేంజర్స్ తో పాటు ట్రిప్ కి వచ్చేసాను. స్ట్రేంజర్స్ అంటే అందరూ స్ట్రేంజర్స్ కాదండి బాబు. ఈ గ్యాంగ్ లో నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పికప్ చేసుకోవడానికే ధార్వాడ్ స్టేషన్ లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ 2 బెంగళూరు నుంచి వస్తున్నారు భయ్యా. ఇక్కడ నుంచి మాతో పాటు ట్రిప్ కి జాయిన్ అవుతారన్నమాట. ఇంక ఈ ధార్వాడ్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే ఒక చిన్నపాటి అద్భుతాన్ని చూసినట్టే అనిపించింది భయ్యో. ఒక పేపర్ ముక్క కవర్ ముక్క కూడా లేకుండా ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఉన్న రైల్వే స్టేషన్ ని ఫస్ట్ టైం చూశాను. క్లీన్లీనెస్ తో పాటు మన ఇండియన్ కల్చర్స్ కి ట్రెడిషన్స్ కి ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఇంకా మా వాళ్ళందరూ ఒక గేమ్ ఆడుకునే లోపు మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి. ఇంక ఇక్కడ నుంచి మహారాష్ట్రలో ఉన్న అంబోలి అనే విలేజ్ కి అయితే వెళ్తున్నాం భయ్యా. ఈ విలేజ్ లో ఎప్పుడు చూసినా కూల్ గా వర్షం పడుతూనే ఉంటుందంట. ఈ అంబోలి అనే విలేజ్ లో చూడటానికి చాలా ఉన్నాయంట భయ్యా. కొండలు, గ్రీనరీ, వాటర్ ఫాల్స్ తో పాటు మేము వెళ్లే ఫస్ట్ స్పాట్ చాలా సర్ప్రైజ్ అంట. నైట్ జర్నీ చేశాం కాబట్టి అందరూ బాగా పడుకుని మార్నింగ్ కల్లా ఫుల్ యాక్టివ్ అయిపోయాం. మా డ్రైవర్ మాత్రం అస్సలు పడుకోకుండా మమ్మల్ని సేఫ్ గా ఇంత దూరం తీసుకొచ్చాడు భయ్యో. ఇంకా మా వాడైతే డ్రైవర్ అనికి ఫ్లయింగ్ కిస్సులు కూడా ఎట్టేస్తున్నాడు. ఇంక ఇప్పుడు మేము వెళ్లే సర్ప్రైజ్ లొకేషన్ ని మీరు చూడాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.